హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బేద. మన ఛానల్ సబ్స్క్రైబర్లు కొందరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీలో ట్రైబల్ కల్చరల్ రిలేటెడ్ డ్యాన్స్ ఫామ్స్ గురించి వీడియో చేయమని అడిగారు. అందులో భాగంగా ఫస్ట్ వీడియో అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో జానపద గిరిజన నృత్య కళారీతుల గురించి తెలుసుకుందాం. సో గొరవయ్య నృత్యం, ఈ నృత్యం వచ్చేసరికి అనంతపురం జిల్లాలోని యాదవ తెగకు చెందిన వారు, వీళ్ళనే గొల్లలను కూడా అంటారండి. సో ఈ వృత్తి యొక్క ప్రధానమైన కళ సంబంధించిన వాళ్ళని గొరగలు అని అంటారు. సో గొరగలను గొరవయ్యలుగా కూడా అంటారండి. సో వీళ్ళు వచ్చేసరికి ఈ గొరవ శబ్దానికి కన్నడంలో శైవ భిక్షువు అని అర్థము. వీళ్ళు సాధారణంగా ఆంధ్రదేశంలో గొల్లలుగా కనిపిస్తారు, అదేవిధంగా కన్నడ దేశంలో కురుగులుగా కనిపిస్తారు. సో వీళ్ళు ప్రధాన వృత్తి వచ్చేసరికి గొరవైల ప్రధాన వృత్తి వచ్చేసరికి భిక్షాటన, 5 ఇళ్ళు అడుక్కోవాలి, ఇది వాళ్ళ వంశపారంపర ఆచారం అండి. సో 5 ఇళ్ళు అడుక్కోవడం అనేది వాళ్ళకి వంశపారంపరంగా వచ్చిన ఆచారం అండి. సో వీరు శైవ మతానికి చెందినవారు. వీరు చేసే నృత్య ప్రదర్శన గొరవయ్య నృత్యం అనేది సాధారణంగా రాత్రి వేళల్లో జరుగుతుంది. సో ఇంకా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకున్నట్లయితే ఫిబ్రవరి నుంచి మార్చి నెలల్లో మనకి తనకల్లుల్లో మైలేశ్వర స్వామి ఆరాధన సమయంలో గొరవలు ప్రధాన పాత్ర పోషిస్తారు. నెక్స్ట్ వన్, వీరుల కొలువు. సో పల్నాటి యుద్ధంలో పాల్గొని మరణించిన వారి సంస్మరణార్థం చేయబడే ఆరాధన నృత్యమే వీరుల కొలువు అండి. సో ప్రతి సంవత్సరం కూడా కారంపూడిలో నాగులేటు ఒడ్డిన బాలచంద్రుని గుడి వద్ద వీరుల దినోత్సవం అనేది జరుగుతుంది. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పల్నాటి వీరుల చరిత్ర ఎవరు రాశారంటే శ్రీనాథుడు. నెక్స్ట్ వన్, అలావు తొక్కడం. సో ఇది వచ్చేసరికి మే నుంచి జూన్ నెలలో మొహరం పండుగ 11 రోజుల పాటు జరుగుతుంది. దీన్నే పీర్ల పండుగ అని కూడా అంటారు. అలావు తొక్కడం అంటే అగ్నిగుండం చుట్టూ తిరగడం అని అర్థం. కన్నడ దేశంలో దీన్నే అలావు కునితి అని కూడా అంటారండి. సో ఇది కూడా మనం ఇంపార్టెంట్ అండి. కన్నడ దేశంలో అలావు తొక్కడాన్ని ఏమంటారంటే అలావు కునితి అని అంటారు. అదేవిధంగా అలావు తొక్కడం అంటే అగ్నిగుండం చుట్టూ తిరగడం అని అర్థం. సో అగ్నిగుండం చుట్టూ నృత్యం చేయడం, అగ్నిగుండం దాటడం అనేది ఆంధ్రదేశంలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేలా నృత్యం అండి. సో ఈ రేలా నృత్యం వచ్చేసరికి గిరిజన సంప్రదాయ నృత్యము. వీరు కోయ తెగ మహిళలు చేస్తూ ఉంటారు. దీనికే మరొక పేరు ఏంటంటే రేలాట. రేలా నృత్యానికి మరొక పేరు ఏంటంటే రేలాట. సో వీళ్ళు ఏ తెగ మహిళలు చేస్తారంటే చెంచువ, కోయ అని చెప్పి అడుగుతారు. కోయ అని చెప్పి మనం ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ వన్, గరగ నృత్యం. వీరినే గరగలని కూడా అంటారు. ఇది కూడా సేమ్ ప్రాచీన జానపద నృత్యం అండి. దసరా సమయంలోనూ అమ్మవారి జాతరలోనూ పంచమ శిరస్సులు నాగను ధరించి నెత్తిన లోహపు కుండను పెట్టుకొని డ్యాన్స్ అనేది చేస్తారు. సో ఇది ఎక్కువగా మనకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తూ ఉంటుంది. ఈ గరగ వృత్తిని స్వీకరించి అంకితమైన వారిని అసాధులు అంటారు. ఈ ఆసాధులు అంటే మాదిగ కులంలో ఒక తెగకి చెందిన వారిని అర్థం. ఈ ఆసాధులు ఏ కథను గానం చేస్తారంటే ఎల్లమ్మ కథ. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, జానపద కథలు వాటిని గానం చేసేవారిని ఏమంటారు చూద్దాం. మల్లన్న కథ గానం చేసేవారిని బీరప్పలు అని అంటారు. కాటమరాజు కథను గానం చేసేవారిని కొమ్ములవారు అంటారు. సర్వాయి పాపన్న కథ, సదాశివరెడ్డి కథను గానం చేసేవాళ్ళు శారద కొండ్రు అని అంటారు. కన్యక పరమేశ్వరి కథని గానం చేసేవారు వీరముష్టివారు. రెడ్లు కాపు కథలను గానం చేసేవారు పిచ్చుకుంటులవారు. శెట్టి కథలు పంబబారు. అదేవిధంగా పోలమ్మ కథ, పోచమ్మ కథ, ఎల్లమ్మ కథ, మందాతి కథ, మృత్యుదేవత కథ, వీటిని గానం చేసేవారు ఎవరంటే భవానీలు. నెక్స్ట్ వన్, వాయిద్యాలు ఉపయోగించేవారు. తప్పెట, జేగుంట వీరముష్టి వారు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. డమురుకం బుడబొక్కల వారు. శృంగం కొమ్ముల వారు. జమిడిక భవానీలు. తంబూర వీధి గాయకులు. శారద, సరస్వతి, కిన్నెర శారద కొండ్రైన వారు ఉపయోగిస్తుంటారు. డప్పు వీళ్ళు వచ్చేసరికి బీరప్పలు. నెక్స్ట్ వన్, భిక్షక గాయకులను, అశ్రితి గాయకులను పోషించే పోషకులం. సో వాటి ఎవరు చూద్దామండి. బ్రాహ్మణులు వచ్చేసరికి విప్ర వినోదులను పోషిస్తుంటారు. రెడ్లు పిచ్చుకుంట్ల వారిని పోషిస్తుంటారు. కోముట్లు వీరముష్టులు, మైలార భట్లు. అదేవిధంగా పద్మశాలలు వచ్చేసరికి సాధనసురులు, సమయం వాళ్ళు, కునిపులి గండ్లు. గొల్లలు వచ్చేసరికి మందెచ్చులు, పొడపోతల వారు, పూజగల్లులు, గొల్ల శుద్ధులు. గౌడులు వచ్చేసరికి గౌడి సెట్లు. కుమ్మారులు వచ్చేసరికి పెక్కురు వాళ్ళు, కులం బెడ్లు. సో మంగళవారు వచ్చేసరికి అడ్డసీమ వాళ్ళు, అడ్డ వాళ్ళు గాయకుల్ని పోషిస్తారు. రజకలు వచ్చేసరికి గంజికుంట వాళ్ళు, కటంచిగాళ్ళు.
నెక్స్ట్ ఎరుకుల వారు వచ్చేసరికి చెంచు సోది వాళ్ళని పోషిస్తూ ఉంటారండి. సో ఇది ఈ ఫస్ట్ వీడియోలో మనం తెలుసుకునేది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ 9553717722కి వాట్సాప్ చేయండి, లేదా మీకు వాట్సాప్ లింక్ని, టెలిగ్రామ్ లింక్ని ఈ వీడియోతో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మీరు జాయిన్ అవ్వగలరు.